అనగనగా ఒక అడవిలో ముసలి కొంగ ఒకటి ఉండేది. కష్టపడకుండా సులువుగా తిండిని సంపాదించుకోవాలని అది అనుకునేది. దాని నివాసానికి కొంత దూరంలో ఒక సరస్సు ఉంది. ఆ సరస్సులో ఉన్న చేపల్ని ఎలాగైనా కష్టపడకుండా సులువుగా తినాలని ఆ ముసలి కొంగ ఒక పథకం వేసింది. ఒకరోజు ఆ సరస్సు దగ్గరికి వెళ్ళి ఒంటి కాలు మీద నిలబడి దొంగ జపం మొదలుపెట్టింది. ఆ సరస్సు నిండా చాలా చేపలు ఉండేవి. వాటితో పాటు ఒక పీత కూడా ఆ సరస్సులో నివసించేది. ఒంటి కాలు మీద నిలబడి దొంగ జపం చేస్తున్న కొంగను చూడగానే ఆ పీతకి వింతగా అనిపించింది. వెంటనే కొంగ దగ్గరికి వెళ్ళి, కొంగ మహాశయ, ఇలా ఒంటి కాళ్ల మీద ఎందుకు నిలబడ్డావు? ఒక ముని ఉపదేశం విన్నాను, పరప్రాణుల్ని చంపడం పాపమని. ఇక శాకాహారిగా జపం చేస్తూ బ్రతుకుతున్నాను. ఆ మాటలు విన్న చేపలు పీత సంతోషించాయి. ఆ కొంగ వల్ల వాటికి ఏ అపాయం లేదనుకుని ఆ కొంగతో స్నేహంగా జీవించేవి. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు కొంగ విచారంగా వచ్చి ఏడుస్తూ దొంగ కన్నీళ్లు కార్చడం మొదలుపెట్టింది. ఏమైంది కొంగగారు? ఎందుకు ఏడుస్తున్నారు? ఇప్పుడే నేను కొంతమంది జాలర్లు మాట్లాడుకోవడం విన్నాను. కొన్ని రోజులయ్యాక ఈ సరస్సులోని చేపల్ని వలవేసి పట్టుకెళ్ళిపోదామని మాట్లాడుకుంటున్నారు. అయ్యో, మీరంతా ఆ వలలో చిక్కి మరణిస్తారు. ఆ జాలర్లు మాటలు విన్నప్పటి నుండి నాకు చాలా బాధగా ఉంది. అది విన్న చేపలు భయపడిపోయి, అయ్యా కొంగగారు, మీరు చాలా పుణ్యాత్ములు. ఏదో ఒక ఉపాయం ఆలోచించి మమ్మల్ని కాపాడండి. సరే, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఇక్కడికి కొంత దూరంలో ఒక కొండ ఉంది. అక్కడ ఒక పెద్ద సరస్సు ఉంది. మిమ్మల్ని అందరినీ అక్కడికి తీసుకువెళ్తాను. అయ్యా కొంగగారు, మమ్మల్ని అందరినీ మీరు ఎలా తీసుకెళ్తారు? నా ముక్కుతో రోజు కొన్ని చేపల్ని ఖర్చుకుపోయి ఆ సరస్సులో విడిచిపెడతాను. అలా కొన్ని రోజులకి అన్ని చేపల్ని నేను తీసుకువెళ్ళగలను. అక్కడ మీరు సుఖంగా ఉంటారు. ఆ మాటల్ని అమాయక చేపలన్నీ నమ్మేశాయి. అలా రోజు కొన్ని చేపల్ని తన ముక్కుతో కొంగ ఖర్చుకుని తీసుకువెళ్ళేది. కానీ ఆ చేపల్ని ఏ సరస్సులోనూ విడిచిపెట్టడానికి కాదు, తనకి ఆహారంగా మార్చుకోవడానికి. అలా ప్రతిరోజు ఆ కొంగ కొన్ని చేపల్ని తీసుకుని అలా కొండ మీదకి తీసుకువెళ్ళి తినేసి మళ్ళీ వచ్చేది. కొన్ని రోజులకి ఆ సరస్సులో ఉన్న చేపలన్నీ అయిపోతాయి. పీత ఒక్కటే మిగులుతుంది. అప్పుడు ఆ పీతకి భయం పుట్టి, నేను ఒక్కడనే ఇక్కడ ఉండలేను, నన్ను కూడా తీసుకువెళ్ళు అని అడుగుతుంది. వెంటనే కొంగ సంతోషించి దీన్ని కూడా తినేస్తాను అని తన ముక్కుకి ఖర్చుకొని కొండ మీదకి బయలుదేరుతుంది. కొంగ ఎగురుతూ దగ్గరలోకి వచ్చేసరికి పీత కిందకి చూస్తుంది. దానికి ఏ సరస్సు కనపడదు. కొండ మీదకి చూస్తే చేపల ఎముకలు, చేప ముక్కలు కనబడతాయి. అప్పుడు పీతకి కొంగ సంగతి అర్థమవుతుంది. ఎలాగైనా ఈ మోసం నుండి తప్పించుకోవాలని ఒక ఉపాయం ఆలోచిస్తుంది. కొంగ మహాశయ, నాకు నీ ముక్కు దగ్గర పట్టు దొరకడం లేదు. నేను కిందకి జారి కింద పడి మరణిస్తాను. కాబట్టి నీ మెడ పట్టుకొని వేలాడతాను. అప్పుడు పట్టు బాగా దొరుకుతుంది అని కొంగ మెడ పట్టుకుని పీత వేలాడసాగింది. అలా కొంగ కొండ మీదకి దిగుతుండగా పీత తన కత్తెరలాంటి చేతులతో కొంగ మెడ కొరికి చంపేస్తుంది. ఈ కథలోని నీతి: అత్యాశతో ఉండేవారికి, ఇతరుల్ని మోసం చేసి కష్టపడకుండా సుఖంగా బతకాలనుకునే వారికి ఏదో ఒక రోజు తగిన శిక్ష పడుతుంది. ఒకవేళ అలాంటి మోసగాళ్ళు మనకి ఎదురైతే పసిగట్టి వాళ్ళ మోసం నుండి తప్పించుకుని వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి. ఇంకా ఇలాంటి అద్భుతమైన కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నెక్స్ట్ మీకు ఏ స్టోరీ కావాలో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మేము ఆ స్టోరీని మీకోసం తయారు చేస్తాము. థ్యాంక్ యూ.